ప్రార్థన చేసుకుందామంటే. పరలోకమందున్న మా తండ్రి, మీ వాక్యము మేము మాట్లాడుకొనిచుండగా మరి నన్ను మరుగుపరిచి మీ మాటలు మాత్రమే మీ పిల్లలకు చెప్పుటకు మరి శక్తిని బలాన్ని నాకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, ఎంతమంది అయితే మీ వాక్యాన్ని గౌరవించి వాక్యాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో వారందరికీ సమయోచిత జ్ఞానాన్ని మరి హృదయంలో భద్రపరుచుకునే శక్తిని బలాన్ని మాకు దయచేస్తారని నమ్ముతున్నాను తండ్రి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకుని మీ చెంతకు చేరే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ క్రిస్మస్ చేసుకున్నారా? క్రిస్మస్ అయిపోయిందండి, ఫస్ట్ వరకు జరుగుతుంది. అయితే మనం ఇంకా అదే సంతోషంలో ఉన్నాం, అవునా కదండి? ఉన్నారా లేరా? ఇక్కడ మనం ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే, ఒక మాట మనం చదువుకుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. నేను డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోతున్నానండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలండి, మళ్ళీ చదువుకుందాం. ఇక్కడ ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు వరకు మీరు చదువుకున్న కోణం వేరు, ఇప్పుడు మీరు వినబోతున్న కోణం వేరు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు విన్నాయన్ని రీఫ్రెష్ చేసేసుకోండి, మర్చిపోండి. ఇవి వచ్చినాన్ని ఇలా ఆలోచించడం మొదలుపెట్టండి. ఇప్పుడు నేను చెప్పబోతున్నప్పుడు ఎలా ఆలోచించాలో చూద్దామండి. ఇప్పుడు ఎలా ఆలోచించాలో చూద్దాం. అయితే ఆ దూత భయపడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము. ప్రజలందరికీ కలగబోవు అన్నారు. కలిగినదా ఏంటి? కలగబోయేదా? యేసుక్రీస్తు వారు అప్పుడు పుట్టేశారు కదా. పైన 7వ వచనంలో తన తొలిచూరి కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనని పశువుల తొట్టిలో పొరుండబెట్టి, ఇది జరిగిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ కిందకి వచ్చినప్పుడు దూత ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము. కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము అన్నారా? కలిగిన సంతోషం అన్నారా? ఏంటండి కలగబోయే సంతోషం? ఇప్పుడు మనందరం క్రిస్మస్ అనే వాతావరణంలో ఉన్నాం. యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకొని చాలా ఆనందంగా ఉన్నాం. కానీ ఇది కలగబో సంతోషం అంటున్నారా, కలిగిన సంతోషం అంటున్నారా? కలగబోయేది అంటున్నారు. మరి కలగబోయే సంతోషం ఏంటని ఎవరైనా ఆలోచించారా? కలగబోయే సంతోషం ఒకటి ఉందంట. ఆ సంతోషం, కలగబోయే సంతోషం అని అంటున్నారు. కలగబోయే మహాసంతోషకరమైన సువార్తమానము. ఏదో మనం ఆనందపడినట్టు కాదండి, మనం ఏదో పండగ చేసుకున్నట్టు కాదు. ఏమంటున్నారు? మహాసంతోషకరమైన సువార్త అంట. ఏంటండి ఈ సువార్త? ఇది మహాసంతోషకరమైన సువార్త కలుగుతుందంట. అంటే కలుగుతుందా, కలిగిపోయిందా, జరిగిపోయిందా? కలగబోతుంది అంటే ఏంటి? ముందర ఉంది ఫ్యూచర్లో జరగబోతుంది. మరి ఈ ఫ్యూచర్ ఏంటి? అర్థమైందండి ఈ మాట? నా ప్రశ్న అర్థమైందా? ఓకే, ఇప్పుడు ముందుకు వెళ్దాం. కలగబోయే సంతోషం, దీన్ని ఏమంటున్నారండి? మహాసంతోషకరమైన సువార్త. మహాసంతోషకరమైన సువార్త. ఏంటి ఈ సువార్త? యేసుక్రీస్తు వారు పుట్టడమే సువార్త. ఈరోజు మనం ఏం చేస్తున్నామండి? క్రిస్మస్ అని ఒక బాలయేసు ఒక ఇది పాక కింద కట్టి దాంట్లో ఒక బొమ్మను పడుకోబెట్టి ఇదిగో క్రిస్మస్ అని జరుపుకుంటున్నాం, ఆనందపడుతున్నాం, పిండి వంటలు వండుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం,
ఏమండి, ఇంతకీ పుట్టినరోజు ఎవరిది? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి బట్టలు ఉండవు. ఆయన ఇక్కడ ఉన్నాడో లేదో తెలియదు ఎవరికి. నెక్స్ట్ ఇంకేం చేస్తామండి మనం? చాలా చేస్తాం. ఆయన కేక్ కట్ చేసుకుని, కేక్ తెచ్చి ఎవరు కట్ చేస్తారండి? అంటే యేసుక్రీస్తు వారు కట్ చేస్తారా? ఇదిగో నేను వస్తే నన్ను నా చేత కట్ చేయించారు, ఎవరన్నా వస్తే వాళ్ళ చేత కట్ చేయించారు. అవునా కదా? యేసుక్రీస్తు వారు వచ్చాడా, ఉన్నాడా, కట్ చేస్తున్నాడా, ఆనందపడుతున్నాడా? ఇప్పుడు మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు బర్త్డే బాయ్కి అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొత్త బట్టలు కొంటారు. అవునా? కొత్త బట్టలు కొంటారు. ఆయన్ని ఎలా సంతోషపెట్టాలో అలా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. మరి ఇలా ప్రయత్నించినప్పుడు ఎవరిది బర్త్డే, ఇప్పుడు ఎవరి జన్మదినం? మరి ఆయన సంతోషంగా ఉన్నాడా? ఆయన పుట్టినప్పుడే ఒక దూత వచ్చి మహాసంతోషకరమైన సువార్త అన్నారు కదా. ఈ మహాసంతోషకరమైన సువార్త మీరు చెయ్యగలిగితేనే ఆయన సంతోషంగా ఉంటాడు. ఈ మహాసంతోషం అన్నాడని సంతోషం అన్నాడా? ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే మహాసంతోషం. ఏంటి మహాసంతోషం? ఇంతకీ ఈ మహాసంతోషకరమైన సువార్త ఏంటి? ఆలోచించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదే మనకి చివరి ఆదివారం. మరి మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి 15వ అధ్యాయము చూడండి అమ్మ. 15వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకే తెలియపరుచున్నాను. నేను ప్రకటించాను కదా, ఆ సువార్త అనేది నేను మీకు తెలియపరుచున్నాను. ఆ సువార్త ఏంటంట? ఆ సువార్త గురించి చెప్తున్నారు చూడండి. మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారయ్యుందురు. ఏంటి సువార్త? సువార్త గురించి చెప్తున్నారండి పౌలు గారు. ఏమంటున్నారు? నేను మీకు ప్రకటించాను కదా, నేను మీకు ప్రకటించిన సువార్త ఇదిగో మీకు రక్షణ కలిగించింది. నేను మీకు ప్రకటించిన సువార్త అంటే ఈయన ఏం చేశారు? పౌలు గారు సువార్త ప్రకటించారు. ఆ సువార్త ఏంటో కిందకి చెబుతున్నారండి. చదవండి 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశము. మొదట ఎవరికి అప్పగించారంటే మొదట వారికి అప్పగించారంట. అది మనకి ఇప్పుడు సువార్త డెఫినేషన్ చెప్తున్నారు చూడండి. సువార్త అంటే ఏంటో చెప్తున్నారు పౌలు గారు. ఏమని చెప్తున్నారు? అది ఏమనగా అంటే సువార్త అంటే ఏంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. దేని ప్రకారం అంటే? లేఖనముల ప్రకారం. లేఖనం అంటే ఏది? బైబిల్. ఈ బైబిల్ అంటే లేఖనం అంటే ఈ బైబిల్. ఈ లేఖనముల ప్రకారం పాత నిబంధన కొత్త నిబంధన ఎంతమంది ప్రవక్తలు రాశారో ఆ లేఖనాల ప్రకారము ఈయన ఏమయ్యారంట? మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇప్పుడు సువార్త అంటే ఏది? ఇప్పుడు పౌలు గారు చెప్పిన సువార్త ఏది? యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారము సమాధి చేయబడి ఏం చేస్తారు? మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. అంటే సువార్తకి డెఫినేషన్ ఏమిస్తున్నారు పౌలు గారు? క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలంటే యేసుక్రీస్తు వారి సమాధి మరణ పునరుద్ధానాలనే ఆయన ప్రకటించాను అంటున్నారు పౌలు గారు. అంటే సువార్త అనగానే మహాసంతోషకరమైన సువార్త అనగానే ఏం చెప్తున్నారు ఇక్కడ?
సువార్త అనగానే పౌలు గారు మాట్లాడుతూ ఇదిగో యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానములు, ఇది సువార్త. ఈ సువార్తను మీరు చేయాలి. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎప్పటి నుంచి నియమబడింది? జగత్తు పునాది వేయబడక మునిపే. మనం మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ మాట్లాడుకున్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయింపబడింది మరణం. ఆయన సమాధి చేయబడతాడు, చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేపబడతాడు. ఇది ఎప్పుడో ప్రవక్తలు చెబుతున్న మాటలు. ఇది నెరవేరింది. ఏమండి, నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరింది. అంటే దాన్నే సువార్త కింద. అందుకే నేను ఇదిగో సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త ఏంటి? ఆ సువార్త క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఇంకా మనం కొన్ని వచనాలు ఆలోచించగలిగితే, కొన్ని వచనాలు పౌలు బర్నబాలు చేసిన సువార్త కానీ, వీళ్ళు పౌలు గారి మాటల్లో కొన్ని వచనాలు మనం చూడగలిగితే, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 32వ వచనం చదవండమ్మా. దేవుడు యేసును లేపి ఎవరికి చేశారండి? పితరులకు వాగ్దానం చేశారంట. పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఎలా ప్రకటిస్తున్నారంటే, దేవుడు యేసును లేపి వాగ్దానం చేశారంట. అంటే దేవుడు యేసుక్రీస్తు వారిని లేపాడు. ఇదిగో మరణించారు, ఆయన సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. ఇదే కదండి సువార్త. ఇదే చేస్తున్నారు మళ్ళీ. అలాగే ఇంకో వచనం కూడా ఆలోచిద్దాం. పౌలు గారి మాటలు కొద్దిగా అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటాయండి. అది పేతురు గారే మనకి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మీరు ఈ విషయాల్ని. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాము. మృతుల్లో నుండి లేచిన, దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన, ఏమంటున్నాడండి? ఇది నా సువార్త. పౌలు గారు అంటున్న మాటేనండి, ఇది నా సువార్త. ఏంటి సువార్త? ఇదిగో యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేచారు. యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేచారు. అంతే. అందుకే నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని చెప్తున్నారా? ఆలోచించాలండి. ఎందుకంటే బైబిల్ ఇలానే ఆలోచించాలి. ఇలా ఆలోచించి ముందుకెళ్తే అపోస్తల కార్యం 11వ అధ్యాయం 20వ వచనం, కొన్ని వచనాలు చూద్దామండి. వారు ఎలా చేశారో మనకు తెలియాలి కదా. వీరు అంతియోకకు వచ్చి మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. ప్రభువైన యేసును గూర్చిన సువార్త అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఏం జరిగిందండి? అప్పటికి చనిపోయారు కదా, వీళ్ళ సువార్త చేసేట ఆయనకి చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. ఇదే సువార్త చేస్తున్నారండి. ఇదిగో మనకి కూడా ఒకరోజు ఇలాగే నిత్యజీవం వెళ్ళిపోతాం. మనకు కూడా ఇలాగే జరగబోతుంది అనే వార్తను తెలియజేస్తున్నారు. అందుకనే మనం నపుంసకుడు గురించి తెలుసు కదా. నపుంసకుడు బైబిల్ చదువుకుంటూ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటారు. యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఫిలిప్పు గారిని పరిశుద్ధాత్మ దేవుడు తోడుకుని పోస్తాడు అతని దగ్గరికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉంటారండి. ఇంతకీ ఎక్కడికి వెళ్ళొస్తున్నాడు ఈయన? యెరూషలేము ఆరాధనకి వెళ్ళొస్తున్నాడు. ఒక ఖండం నుంచి మరొక ఖండం ఆరాధనకి వెళ్ళొస్తున్నాడంటే, అక్కడ మీరు ఆ సందర్భం చూడగలిగితే, ఇక్కడ ఇదిగో యెషయా గ్రంథాన్ని చదువుతూ కనిపిస్తాడు ఆయనకి. కనిపిస్తూ, ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నాకు ఎలా అర్థమవుతుంది, ఇది ఎలా తెలుస్తుంది అని ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది ఫిలిప్పు గారిని. అప్పుడు ఏమంటారంటే, అపోస్తల కార్యం 8వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూడండి. అపోస్తల కార్యము
అంతటా ఫిలిప్పు నోరు తెరిచి, ఏ లేఖనం అండి ఈయన ఏదైతే చదువుతున్నారో, యెషయా గ్రంథాన్నైనా చదువుతున్నారు. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 35వ వచనం మాట్లాడుకున్నాం కదా, దాని ముందు ఉంటుంది చూడండి. అతడు లేఖనము చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా అయితే మౌనంగా ఉంటుందో అలాగే ఆయన నోరు తెరవకుండెను. చదవండమ్మా. ఆయన దీనవత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయేను, ఆయన సంతానమును ఎవరు వివరింతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. చదవండమ్మా, కంటిన్యూ. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరి గురించి ఇలా చెప్తున్నాడు? నన్ను గూర్చియా, క్షమించండి, తన్ను గూర్చియా, వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపు ఫిలిప్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు అర్థం కావట్లేదు. ఇది యెషయా గ్రంథం ఎవరు మాట్లాడుతున్నారు? అతని గురించి చెప్పుకుంటున్నాడా, ఎవరి గురించి అయినా చెప్పుకుంటున్నాడా? నాకు ఇది తెలియట్లేదండి అన్నప్పుడు ఏమంటున్నారండి ఫిలిప్ గారు? అందుకు ఫిలిప్పు నోరు తెరచి లేఖనమును అనుసరించి, ఏ లేఖనం? యెషయా గ్రంథం చదువుతున్నారు కదా, యెషయా గ్రంథం ఈయన నపుంసకుడు చదువుతున్నాడు కదా, ఆ లేఖనాన్ని అనుసరించి ఏమని సువార్త చేశారంట? యేసును గూర్చిన సువార్త చేసిన. పైన ఏం జరుగుతుందంటే, పైన ఏం జరుగుతుంది? ఆయన గొర్రెవలే వదకు తేబడెను. అంటే ఏంటి ఇక్కడ? మరణానికి సంబంధించిన వచనాలు చదువు, అంతే కదండి. గొర్రెని ఎలా అయితే బలిస్తారో గొర్రె వల్లే ఆయన వదకు తేబడ్డాడు, చంపేశారు ఆయన్ని. ఇదే సువార్త, ఇదేనండి సువార్త. ఆయన ఇదిగో వదకు తేబడ్డాడు, యెషయా గ్రంథంలో రాయబడింది. ఈ యెషయా గ్రంథాన్ని వివరిస్తూ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములనే సువార్త కింద చెప్పారు. ఇదండి మహాసంతోషకరమైన సువార్తమానము, మహాసంతోషకరమైన సువార్తమానము, కలగబోయే సువార్తమానము అంటున్నారా? అన్నారు కదండి లూకా సువార్త మనం చదువుకున్నాం కదా. మహాసంతోషకరమైన సువార్తమానము అంటే ఇది. ఈరోజు మీ సంతోషానికి అవదలలేవు, మన సంతోషానికి అవదలలేవు. కానీ ఇదిగో నాయన, ఇదిగో నా కుమారుని పంపించాను, ఆయన చంపేశారు, ఇది ఈ సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు, ఇది సువార్త. ఈ సువార్తను అందరికీ తెలియజేయండి, ప్రజలందరికీ కలగబోవు సంతోషం. ఏమండి, ప్రజలందరికీ సంతోషం కలుగుతుందా? మీరు క్రిస్మస్ చేసుకుంటున్నారు, ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారా? అంటే దీన్నే ఎందుకు హైలైట్ చేసి మాట్లాడుతున్నా అంటే, మనం ఇప్పుడు డిసెంబర్ నెల అంతా ఏంటి, క్రిస్మస్ జరుగుతుంది. అంటే క్రిస్మస్కి ఇచ్చిన ప్రాధాన్యత మనం వాక్యానికి ఇవ్వట్లేదండి. క్రిస్మస్లో ఏవైతే సంబరాలు చేసుకుంటామో అది వాక్యానికి ఇవ్వట్లేదు. వాక్యానికి విలువ లేకుండా పోతుంది ఈరోజు సమాజంలో. దేవుని బాధ అర్థం చేసుకోకుండా ఈరోజు వాక్యానికి విలువ లేకుండా పోతుంది. ఎందుకు అంటే, ఇదిగో సువార్త అంటే ఇది నాయన, మహాసంతోషకరమైన సువార్త. ప్రజలందరికీ, ఒక క్రైస్తవులకే కాదు, ప్రజలందరికీ, ఇదిగో ఒక సంఘంలో ఉన్న వ్యక్తికే కాదు, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్త. ఏదో కాదు, ఇదిగో ప్రభువు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు, ఇలాగ నీవు కూడా ఒకరోజు లేపబడతావు. ఇదండి సువార్త. ఇదిగో ఆ సైకిల్ చెప్పారు కదా, ఇదిగో మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. ఈ సైకిల్ నీకు కూడా జరుగుతుంది జీవితంలో. నీకు అదే జరుగుతుంది, మరణిస్తావు, సమాధి చేయబడతావు, తిరిగి లేపబడతావు. ఇదండి సువార్త. అంటే ఈ సువార్తను మీరు చెప్పగలుగుతున్నారా? ఒక పౌలు గారు చేసినట్టు, ఒక బర్నబా చేసినట్టు, ఒక ఫిలిప్పు గారు చేసినట్టు మీరు చేయగలుగుతున్నారా? ఆలోచించుకోవాలి. మీరు నేను
ఆలోచించవలసిన విషయాలే ఇది. మరి మీరు చేసే పనిలో మీరు చేసే ఏదైతే మీరు మాట్లాడుకుంటున్నారో, మీరు చేస్తున్నారో, వాక్య ప్రకారం మీరు ఒక సత్క్రియ చేయాలనుకుంటున్నప్పుడు ఆలోచిస్తున్నారో, ఈ పనిలో దేవుడు సంతోషంగా ఉన్నాడా? ఏమండి, దేవుడు సంతోషంగా ఉన్నాడా? యేసుక్రీస్తు వారు ఏడ్చినట్టు ఎంతమందికి తెలుసంటే? యేసుక్రీస్తు వారు ఏడ్చినట్టు ఎంతమందికి తెలుసు? ఏడ్చారండి యేసుక్రీస్తు వారు? ఎందుకు ఏడ్చారు? ఒకసారి ఆ మాట తీయండి. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులు మరుగు ఇవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. చాలండి. ఎందుకంటే ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి ఏడ్చాడంట. హైదరాబాద్ సిటీ ఏమైనా చిన్నదండి? 1 కోటి మంది జనాభా కదా, 1 కోటి మంది అనుకుంటా. అంటే ఇప్పుడు హైదరాబాదులో డిసెంబర్ నెల నుంచి డిసెంబర్ 31 వరకు, 1వ తారీఖు నుంచి 31 వరకు జరుపుకునే ఉత్సవాలు ఏమున్నాయి? యేసుక్రీస్తు జన్మదినం. ఇప్పుడు యేసుక్రీస్తు జన్మదినానికి ఒకవేళ ఈ హైదరాబాదు పట్టణాన్ని ఆయన తొంగు చూచాడు అనుకో, పైనుంచి హైదరాబాదు పట్టణాన్ని ఆయన తొంగు చూచాడు అనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అందరూ చెప్పాలండి. మనం ఏం చేస్తున్నాం? సువార్త చేసేవారిగా ఉన్నామా? సువార్త ప్రకటించేవారిగా ఉన్నామా? ఇదిగో యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను మరి చెప్పేవారిగా ఉన్నామా మనం? ఆలోచించండి పిల్లలు. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎలా వస్తారో తెలుసండి, సంవత్సరానికి ఒక్కసారి పండగ, దానికి కూడా వెళ్ళకపోతే ఎలా? ఆ రోజే కొత్త బట్టలు కట్టుకోవాలి, ఎక్కడున్నా ఆ రోజు మాత్రం అటెండ్ అవుతారంటే మిగతా రోజులు ఏమండి? ప్రతి క్షణం దేవుడిచ్చేదే కదా. మరి దేవుని కోసం ప్రతిరోజు కొన్ని క్షణాలు ఖర్చు పెట్టలేరా? కొన్ని క్షణాలు ఖర్చు పెట్టలేరండి? ఒక అరగంట, ఒక గంట బైబిల్కి, వాక్యానికి విలువ ఇవ్వలేరా? ఏమండి, పండగ రోజునే వచ్చే భక్తులు ఉన్నారా లేరా? ఉన్నారా? ప్రతి ఆదివారం కనిపించరు, క్రిస్మస్ రోజునే కనిపిస్తారు. ఎందుకంటే ఇది మా పండగ, నేను క్రైస్తవుణ్ణి. మరి నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్న నువ్వు నమ్ముకున్న క్రీస్తు ఏడుస్తున్నాడు నన్ను చూచి అని గమనించగలుగుతున్నావా? ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? ఇదిగో పట్టణం పాడైపోయింది, నేను చెప్పినట్టు చేయట్లేదు, పట్టణం నా వాక్యాన్ని గైకొనట్లేదు, ఇదిగో వాళ్ళ సంబరాలు చేసుకుంటున్నారు, ఆనందపడుతున్నారు. ఏమండి, క్రిస్మస్ రోజుని చర్చ అయిపోగానే ఏం జరుగుతుందండి? వస్తారు, ఆరాధనకు వస్తారు, రారని నేను చెప్పట్లేదు, వస్తారు. వచ్చిన తర్వాత ఇంటికాడ ఏం జరుగుతుంది? పైనేమో స్టార్ ఉంటుంది, నైట్ వెలుగుతూ ఉంటుంది, కిందేమో బార్ ఉంటుంది. ఇంకా పిల్లలందరూ ఏం చేస్తారో తెలుసా? ఈరోజు పండగ కదరా, మంచి సినిమాకి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతారు. ఏమండి, ఇవన్నీ వాస్తవాలు నేను మాట్లాడుతున్నది, ప్రతి కుటుంబంలోనూ జరుగుతున్న వాస్తవాలండి. నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే. నేను మా అమ్మ చర్చికి తీసుకెళ్తే మధ్యాహ్నం నుంచి సినిమాకి వెళ్ళిపోయేవాడిని. ఆదివారం కదా, సెలవు కదా, కాలేజీకి స్కూల్కి సెలవు కదా, ఎవరైనా ఫ్రెండ్స్ సినిమాకి రండిరా అంటే వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు కూడా. నేను అబద్ధం చెప్పట్లేదండి, ఇవన్నీ జరుగుతున్నాయి, నేను అక్కడి నుంచి వచ్చిన వాడినే. అంటే ఈరోజు సమాజం ఎలాగుంది? వాక్యానికి విలువిచ్చేవారిగా లేరంటే. అందుకనే ఏడుస్తున్నాను. అందుకనే ఒక మాట అంటారు చూడండి, ఎజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం, దుష్టులు
మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? నాకేమాత్రమైన సంతోషం కలుగు. ఏంటంటే దుష్టులు, ఈ లోకము దుష్టునితో నిండి ఉన్నది కదా. ఇదిగో ఈ లోకంతో కలిసి దుష్టులైపోతున్నారు కదా. ఈ దుష్టులైపోతున్న వారు మరణిస్తే నాకేమైనా సంతోషం కలదా? నాకేమైనా సంతోషం ఉంటుందా అని ఏమంటున్నారండి ప్రశ్న. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని, వారు తమ ప్రవర్తనను ఏం చేయాలంట? దిద్దుకోవాలంట. దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే యెహోవా వాక్కు, ప్రభు అయిన దేవుని వాక్యం. ఇది ఏమండి, ఈ రోజుకి మీరు మీ వాక్యం చేత, ఇదిగో బైబిల్లో చెప్పబడుతున్న మాటల చేత మీరు మీ బ్రతుకును దిద్దుకోలేకపోతున్నారా? ఈ రోజుకైనా ఇదిగో నెక్స్ట్ ఇయర్ ఏమొస్తుంది? 2025 మీకు ఓ సంవత్సరాన్ని ఇచ్చారు. మరొక సంవత్సరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మరొక దయా కిరీటం ఇవ్వబోతున్నాడు మీకు. ఇదిగో ఈ సంవత్సరం అంతా మీరు ఏం చేసినా దాన్ని దేవుని దగ్గర ఒప్పుకోండి. నాయనా, నేను ఇంకా నీ కోసమే బ్రతుకుతాను. ఒక వాగ్దానం తీసుకోండి, ఒక తీర్మానం తీసుకోండి. నీ కోసమే బ్రతుకుతాను, నీ గురించే బ్రతుకుతాను. కనీసం ఏదైనా నీకు సమయం ఇవ్వడానికి నేను ఇష్టపడతాను నాయన. నీకు సమయం ఇవ్వడానికి నేను ఇష్టపడతాను. నీ వాక్యాన్ని చదువుకుంటాను. నీ మాటల ప్రకారం ఈ లోకంలో బ్రతుకుతాను తండ్రి. ఈ రోజుకైనా సిద్ధపడండి. ఏమండి, మీ కుటుంబాల్లో ఇంకా దేవుణ్ణి ఎరగని వారు ఎవరైనా ఉన్నారేమో. మీ కుటుంబాలు, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎరగని వారు ఉన్నారేమో. ఇదిగో మేము క్రైస్తవులమని చెప్పుకుంటూ ఇంకా బయట తిరుగుతున్నారేమో. మేము క్రైస్తవులమే కానీ మేము చర్చికి రాము, వాక్యం వినము, వాక్యాన్ని పాటించమని ఇంకా దుష్టులుగా మిగిలిపోతున్నారేమో. ఒక్కసారి మీరు వారిని కూడా చెప్పండి, వాళ్ళకి చెప్పండి. ఇదిగో నాయన, దుష్టులుగా చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయనకి సంతోషంగా ఉంటాడంట. వాళ్ళని రక్షిస్తే ఏమంటున్నాడండి? వాళ్ళకి ఏం సంతోషం అంట? దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా? అంటే ఒకవేళ మీరు వాళ్ళని రక్షిస్తే ఆయనకి సంతోషం. అవునా కదండి? ఒకవేళ మీరు ఆయన రక్షిస్తే ఆయనకి సంతోషం అంట. ఇప్పుడు మహా సంతోషం అంటే ఏది? కలగబోవు మహా సంతోషం అంటే ఏది? పౌలు గారి మాటల్లోనూ ఈ అపోస్తుల మాటల్లో మనం ఏం చూసాం? యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానం. అంటే ఇప్పుడు ఏది విలువైనదండి? పుట్టుక మరణమా? అవునా? ఇదిగో పలానా ఎవరన్నా ఒక వ్యక్తి, ఇదిగో నేను పుట్టిన వెంటనే ఏదన్నా ఒక సంతోషం కానీ ఉంటుంది నార్మల్గా. తల్లిదండ్రులకి ఇదిగో నాకు కుమారుడు జన్మించాడని సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఈ పుట్టిన వ్యక్తి తల్లిదండ్రులకి విధేయుడిగా బతకలేదనుకోండి, ఎదిగిన తర్వాత ప్రయోజకుడు కాకుండా ఇదిగో లోకాన్ని అనుసరించి వాడి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడు అనుకోండి, తల్లిదండ్రులకి ఆనందం ఉంటుందా? తల్లిదండ్రులు ఆనందపడగలరా? ఎప్పుడు ఆనందపడతారు? ఇదిగో ఈ కుమారుడు కానీ ఈ కుమార్తె కానీ ప్రయోజకుడయ్యి ఇదిగో తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళని పోషిస్తున్నప్పుడు, వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తున్నప్పుడు అప్పుడు ఆనందపడతారు. పుట్టినప్పుడు ఉన్న ఆనందం కంటే ప్రయోజకుడైనప్పుడే ఆనందం ఉంటుంది. అలాగా తండ్రిని ఆనంద పెట్టారండి యేసుక్రీస్తు వారు. ఇదిగో నాయన, నువ్వు వెళ్తున్నావు కదా భూమి మీదకి, ఇదిగో 33.5 సంవత్సరాలు నువ్వు బ్రతకాలి. నువ్వు బతుకుతావు కదా, ఇదిగో 3.5 సంవత్సరాలు సువార్త చేయాలి. ఈ 3.5 సంవత్సరాల్లో నీకు అనేకమైన ఇబ్బందులు వస్తాయి. నిన్ను కొడతారు, నీ ముఖము మీద కాండ్రకి ఇచ్చి ఉమ్మివేస్తారు. ఇదిగో నిన్ను కొరడాలతో కొడతారు, నిన్ను సిలువుకి ఎక్కిస్తారు, నీకు ముళ్ళి కిరీటం పెడతారు నాయన. నీ తలకి ముళ్ళి కిరీటం పెట్టి నీ రక్తాన్నంతా లాగేస్తారు. ఇదిగో నిన్ను కొరడాలతో కొడతారు, చిత్రహింస పెడతారు.
ఊరంతా ఊరేగిస్తారు, పైన సిలువుకు వేలాడగడతారు, మేకులు కొడతారు, నీ చేతుల్లో మేకులు కొడతారు, నీ కాళ్ళలో మేకులు కొడతారు. అయినా పర్లేదు తండ్రి, నేను వెళ్ళిపోతాను. అయినా పర్లేదు, నేను వెళ్ళిపోతాను. నా తమ్ముళ్ళు ఉన్నారు కదా, ఇదిగో నీ పిల్లలే కదా నాయన, వాళ్ళని రక్షించడానికి నేను వెళ్ళిపోతాను. ఇలాంటి శ్రమ ఎవరైనా పడుతున్నారా? ఇదిగో ఎంతోమంది దుష్టులుగా మిగిలిపోతున్నారు కదా, వీళ్ళని రక్షించడానికి నేను వెళ్ళాలి అని ఎవరైనా శ్రమ పడుతున్నారా? ఆలోచించుకోండి ప్రియులారా. ఇలాగా ఆయన యెషయా గ్రంథంలో మనం 6వ అధ్యాయంలో చూసుకుంటాం. ఆయన నేను వెళ్తాను అన్న మాట ఇవ్వడం. ఆయన వచ్చారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. దీన్నే సువార్త కింద పనిగరిస్తున్నారు. అయితే ఇప్పుడు మీకు జననం విలువైనదా, మరణం విలువైనదా? ఏది ముఖ్యమండి? ఇదిగో ఇది. ఎందుకంటే ప్రపంచ మానవాళికి రక్షణ. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే కలగబోయే సంతోషం ఈయనే ఇస్తాడు. రక్షణ ఇచ్చాడా? ఎప్పుడు ఇచ్చాడండి రక్షణ? పుట్టిన వెంటనే ఇచ్చాడా? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నారు కదా. చదవండి అన్నమాట, మళ్ళీ చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఈయన ఎప్పుడిచ్చాడండి రక్షణ? ప్రజలందరికీ ఎప్పుడిచ్చాడు రక్షణ? ఇదిగో ఈయన సమాధి చేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఇదే ప్రజలందరికీ కలగబోయే మహారక్షణ. ఏమండి, యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు ఇజ్రాయేలీల వద్దకు మాత్రమే వెళ్ళండి అనలేదా? అన్నారు కదండి. అంటే ఇజ్రాయేలీల వద్దకే వెళ్ళమంటే కొంతమందినే రక్షించడానికి వచ్చినట్టు కనిపిస్తుంది అక్కడ. కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రజలందరికీ ఎంతమంది అయితే ఈ ప్రపంచంలో ప్రజలు ఉన్నారో అందరికీ కలగబోయే సంతోషకరమైన సువార్త. ఏమండి, యేసుక్రీస్తు వారి మరణం, నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఏది విలువైనదని మనం చెప్పుకోవాలి? మరణం విలువైనదని చెప్పుకోవాలి. ఇదే మహాసంతోషకరమైన సువార్త. దీన్ని వెదజల్లేవారిగా మన అందరం ఉండాలి. ఒక ఆత్మను రక్షించేవారిగా ఉండాలి. అంతే కదండి. దేవుణ్ణి ఏడిపించేవారిగా మాత్రం మనం ఉండకూడదు. తప్పిపోయిన కుమారుడు కదా, మీ అందరికీ తెలుసు కదా ఉపమానం. ఏం చేశాడు? డబ్బంతా తీసుకెళ్ళి ఎంజాయ్, తండ్రిని విడిచిపెట్టి ఎంజాయ్ అనుకున్నాడు. ఇదిగో అక్కడున్న కుటుంబాన్ని విడిచిపెట్టి నేను ఎంజాయ్ చేస్తానని వెళ్ళిపోయాడు. ఇంతకీ తీరా ఏమైంది? మళ్ళీ తండ్రి దగ్గరికి రావాల్సిన పరిస్థితి. పందులు పొట్టు తినడానికి వెళ్ళిపోయాడు అంటండి. ఏమండి, ఈరోజు సమాజం ఎలా ఉంది? ఇలాగే ఉంది. ఈరోజు సమాజం ఇలాగే ఉందండి. ఎందుకంటే క్రీస్తును అంగీకరించానని బయట వారి గురించి నేను మాట్లాడలేదండి. క్రీస్తును అంగీకరించానని చెప్పుకుని క్రీస్తు కొరకు బ్రతకక, వాక్యానికి విలువక, ఇదిగో మనం ఎంజాయ్ చేద్దాం రండి. ఈ మాట మీరు ఇదిగో ఈ కలగబో సంతోషకరమైన సువార్త మనం చాలాసార్లు చదువుకుని ఉంటారు. కానీ ఆ సువార్త ఏంటో అనేది మనం ఎక్కడ చూడగలుగుతున్నాం? ఇదిగో ఇప్పుడు ఆలోచించటం వల్ల బయలుపడుతుంది. ఇందుకే ఏం చేయాలి మరి? దేవుణ్ణి ఏడిపించకుండా మిగిలిపోయేవారుగా దేవుణ్ణి ఏడిపిస్తూ మిగిలిపోదామా? దేవుణ్ణి ఏడిపించేవారుగా ఉండిపోదామా మనం? ఏమండి, ఇప్పుడు కన్న తండ్రి బాధపడుతుంటే పిల్లలు ఎలా ఉంటుంది? పిల్లలు ఏడిపించేస్తున్నారు అనుకోండి, మనం ఎవరినైనా చూసాం, ఇదిగో నా కొడుకు ప్రయోజకుడు అవ్వలేదు చెప్తూ ఉంటారంటే, నా కొడుకు ఇదిగో ఇలా తిరుగుతున్నాడు, సినిమాలు అంటాడు, షికారులు అంటాడు, ఏవేవో చేస్తూ ఉంటాడు. నేను కన్నాను కానీ నాకు శోకం మిగిల్చాడు. ఏమండి, ఇలాంటి వారిగా మనం దేవుని పిల్లలని చెప్పుకుని అలాంటి వారిగా ఉంటే దేవునికి ఏం మిగిల్చినట్టు? ఏడిపే. మరి ఏం చేయాలి? దేవుణ్ణి సంతోషపెట్టడం ఎలా? దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనం ఏం చేయాలండి?
ఎలా బ్రతకాలి ఈ భూమి మీద? ఒక మోషేను ఉదాహరణగా తీసుకోండి. 24 లక్షల మందిని నడిపించారు. చాలా రూట్లు ఉన్నాయి కదా కానానికి వెళ్ళడానికి. ఇటు వెళ్ళొచ్చు. ఎర్ర సముద్రం దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాడు దేవుడు? కానానికి వెళ్ళడానికి ఏమండి మ్యాప్ చూడండి. మ్యాప్ చూసినప్పుడు చాలా రూట్లు ఉంటాయి కానానికి వెళ్ళడానికి. మరి ఎర్ర సముద్రం దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళారు? మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నేను చేస్తున్నాను, మీరు చూడండి అంతే. ఇదిగో నేను మీకు రక్షణ ఇచ్చాను, మీరు రక్షణ పొందండి. నేను చేస్తాను. ఎందుకు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఎర్ర సముద్రంలో ఏం జరుగుతుంది? ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళాక ఏం చేస్తున్నారు మోషే గారు అండి? చేస్తారు. అవునా? ఏం జరిగింది అక్కడ? ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అది ఏదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయారు. ఎక్కడ నడిచిపోయారండి? సముద్రంలో. అంటే ఇప్పుడు సముద్రంలో నడవగలదుమా మనం? వేడి గాలి వచ్చి ఆ గాలి సముద్రాన్ని 2 పాయలు చేసి ఆరిన నేల మీద నడిచినట్టు కనిపిస్తుందండి. ఇదంతా అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? సముద్రాన్ని 2 పాయలు చేసి ఆ మధ్యన ఎలా ఉంటుందండి? ఇప్పుడు మనకు వర్షం పడింది అనుకో, రోడ్లు ఎలా ఉంటాయి? బురద. అవునా? మరి ఇక్కడ సముద్రాన్ని, ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న సముద్రాన్ని ఇలా 2 పాయలు చేసి మధ్యన 6 నెలలు చేస్తాడంట. సముద్రాన్నే 6 నెలలు చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళని తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? సముద్రం అంటే చాలా, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడికి రావడానికి అనేకమైన రూట్లు ఉన్నాయి. మనం ఒక రూట్ని ఎంచుకుని వస్తాం ఇక్కడికి. అలాగే దేవుడు కూడా ఇజ్రాయేలీల్ని కానాను దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. ఈ కానాను దగ్గరికి తీసుకువెళ్ళడానికి చాలా రూట్లు ఉన్నాయి. ఈ రూట్లన్నీ వదిలేసి ఎర్ర సముద్రం దగ్గరికి ఎందుకు తీసుకువెళ్ళాడు? అవునా? ఆలోచించాలి కదండి. ఎర్ర సముద్రం దగ్గరికి ఎందుకు తీసుకువెళ్ళాడు చెప్తున్నాడు. చూడండి ఎందుకు తీసుకువెళ్ళాడు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. చాలండి. ఏమయ్యారంటండి? బాప్తిస్మం తీసుకున్నారంట. మేము క్రైస్తవులం అయిన తర్వాతే బాప్తిస్మం తీసుకుంటాం. బాప్తిస్మం తీసుకోవాలంటే ఇదిగో పాపక్షమాపణ నిమిత్తం రక్షణ పొందాలి, రక్షణ పొందిన తర్వాత మేము బాప్తిస్మం తీసుకోవాలి, ఇలా ఆలోచిస్తాం మనం. ఇక్కడ ఏం జరుగుతుందండి? ఎక్కడ పొందారంట వీరు బాప్తిస్మము? సముద్రంలో. ఎంతమంది అని చెప్పుకున్నామంటే 6 4 24. ఒక ఫ్యామిలీకి 4 వేసుకుంటున్నా 24 లక్షల మంది ఒకేసారి బాప్తిసం పొందారు. ఏమండి? మోషే గారు ఒక నాయకుడిగా ఉండి పనిచేస్తున్నాడు దేవునికి. ఆ దేవుని పనిలో ఇంతమందిని రక్షించడానికి ఆయన తోడ్పడ్డాడు. అంటే బాప్తిసం తీసుకున్న వారందరూ రక్షింపబడ్డా కానీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతారని ఏమీ రూల్ లేదు. దేవుని కోసం బ్రతికినప్పుడే, మీరు ఎవరైనా దేవుని కోసం బ్రతికినప్పుడే ఆ దేవుని చెంతకు చేరాలి. బాప్తిస్మం అనేది మార్గం. ఇదిగో నీకు ఒక రూట్ వేశాడు, నువ్వు ఇది దాటాలి. ఈ బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుని కోసం బ్రతకాలి. ఎంతమంది చనిపోలేదండి దాటిన తర్వాత? చనిపోలేదా? అంటే మనము కూడా ఇదిగో ఈ రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుని కోసం ఉన్నతంగా బ్రతికేవారిగా నిలబడాలి. ఇంకా అంటున్నారు చూడండి, ఏమంటున్నారు ఇంకా? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించితిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. మీరు చేస్తున్నారా? ఏమండి? ఇజ్రాయేలీలు చేశారని మీకు తెలుసా? ఇప్పుడు ఏం చేస్తారండి? ఆదివారం
రొట్టె విరుస్తారు కదా, అందరూ ఆత్మ సంబంధమైన ఆహారం. నెక్స్ట్ ఆత్మ సంబంధమైన పానీయం. ఏంటివి? రొట్టె, ద్రాక్షారసం. ఈరోజు మీరు తీసుకుంటున్నారు. అందరూ రొట్టె, ద్రాక్షారసం ఇది ఆహారం భుజించిరి. ఇంకేమంటున్నాడు? ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే. 2000 సంవత్సరాల క్రితం పుట్టారని మనం చెప్పుకుంటున్నాం. ఇదిగో ఇజ్రాయేలీయులను మోషే నడిపించిన కాలంలోనే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఏమండి, అబ్రహాము గారి కాలంలో లేరా? ఉన్నారండి? లేరా? వచ్చారా అబ్రహాం గారి దగ్గరికి? ఎలా వచ్చారండి? ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? ఆ వాక్యమే 14వ వచనంలో మీకు ఏమంటారు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. దర్శనం వస్తుందండి. ఇదిగో వాక్యం వచ్చింది అని ఉంటుంది అబ్రహాం గారి దగ్గర. మీరు ఈ వచనాలన్నీ చదువుకున్నాయి, అవునా కదా? ఈ వచ్చిన వాక్యము దర్శనం కింద వచ్చింది అంటాడు. దేవుని వాక్యము, యెహోవా వాక్యం అనే మాటలు మనం బైబిల్ నిండా చూస్తాం. ఇదిగో వాక్యము అబ్రహాము గారి దగ్గర, దేవుని వాక్యము, యెహోవా వాక్యము అబ్రహాము గారికి దర్శనం ఇచ్చిన అనే మాట ఉంటుంది ఆదికాండంలో. అంటే యేసుక్రీస్తు వారు వచ్చారనే కదా. ఇంకొక ప్రవచనం ఉందండి, ఆదికాండంలోనే ఉంది. చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఈ వచనం కూడా మనం చూసుకున్నది. ఒకసారి చూసుకుని ముందుకు వచ్చేద్దామండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసిన ఎవరెవరు ఉన్నారండి ఇక్కడ? అపవాది, స్త్రీ. అవునా? ఎవరు పాపం చేశారు ఇక్కడ? అవ్వమ్మ పాపం చేసినప్పుడు అవ్వమ్మ ఆదాములు ఇద్దరు పాపం చేసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు పాపం చేశారంటే, మీరు ఎందుకు ఈ పని చేశారంటే, ఇదిగో నువ్వు సాతాను వచ్చాడు, అందువల్ల మేము మోసపోయాము. అబ్రహాం గారు ఏం చేస్తారు? ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ వల్లే నేను మోసపోయాను. ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ ఉంటారు. అందుకే పాపం అనేది చేశారు, కానీ ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలిగి చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవేమో మడిం మీద కొడతావని చెప్తున్నారు. ఎవరో? స్త్రీ మడిం మీద కొడుతుందంట. అది అన్నాడు. అది అనే దగ్గర పుట్టినోట్లో ఒక మాట ఉంటుంది చూడండి. ఆయన ఎవరైనా కొట్టాడండి? కొట్టలేదా? కొట్టాడు అన్నవాడు చేయొద్దండి. ఎప్పుడు కొట్టారు? క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో కొట్టాడు. చచ్చిపోయేలా కొట్టాడు. మామూలు కొట్టలేదండి. మనం ఏం చేస్తున్నామంటే, ఇదిగో ఈ పాముని చంపేశారనుకోండి, తల మీద కొట్టిన తర్వాత తోక ఏం చేస్తుంది? తోక ఆడిస్తూనే ఉంటుంది. ఈ తోకను చూసి భయపడిపోతున్నాం మనం. చచ్చిపోయింది అది. ఇదిగో నేను చూపించాను. ఇదిగో యేసుక్రీస్తు వారు వచ్చారు, సువార్తమానం తెలియజేశారు. ఇదిగో నా మరణములో సాతాన్ని నేను కొట్టాను అని చెప్పేశారండి. కానీ ఇంకా మనకి ఆ భయం పోలేదు. కొట్టారండి. ఇదిగో ప్రవచనం, యేసుక్రీస్తు వారి ప్రవచనం. ఆదికాండం నుంచి ఇన్ని ప్రవచనాలు ఉంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టామని మనం పండగ చేసుకుంటున్నాం. అవునా కదండి? జగత్తు పునాది వేయబడక మునిపే మనము క్రీస్తులో ఏర్పరచుకున్నాడంటే ఎవరు? దేవుడు. జగత్తి పునాది వేయబడక మునిపే క్రీస్తు ఉన్నారా? క్రీస్తు ఉన్నారు. మరి ఈయన గురించి ఎలా చెప్పాలి? ఇప్పుడు వీళ్ళని ఎలా సంతోషపెట్టాలి? దేవుణ్ణి ఎలా సంతోషపెడితే మనకి ఆయన్ని సంతోషపెట్టగలదు? దేవుణ్ణి ఏడిపించేవారిగా ఒకవేళ మిగిలిపోదాం అనుకుంటున్నారా? అలా అనుకోద్దంటే, మీరు దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి. పౌలు గారు అనేక మందిని తిప్పారా?
పౌలు గారు అనేక మందిని ఆయన వచనాలు చూసుకున్నాం కదా ఇప్పుడు దాకా. ఏమని ప్రకటించారు? ఇదిగో క్రీస్తుని దేవుడు లేపాడు, ఇదే నేను చేసిన సువార్త. మరణ సమాధి పునరుద్ధానములు ఇదే నేను చేసిన సువార్త, ఇదే చెప్పారు కదా. మరి ఈయన పౌలు గారు ఎంతమందిని అనేక సంఘాలను కట్టాడండి, అనేక మందిని దేవుని వైపు త్రిప్పాడండి, 14 పత్రికలు రాశారండి. యేసుక్రీస్తు వారు తిప్పలేదా దేవుని వైపు? యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఇదిగో తండ్రి ఉన్నాడు, పరలోకమందున తండ్రి ఉన్నాడు, పరలోకమందున తండ్రి వైపు మీరు తిరగాలి, ఇదిగో తండ్రిని నా ద్వారా మీరు పూజించాలి, తండ్రి దగ్గరికి నేను తీసుకువెళ్ళిపోతాను, మళ్ళా వస్తాను, నేను మరలా వస్తాను, మరలా వచ్చి ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు కదండి. నేనే మార్గం అన్నాడు కదా. అంటే ఇందాక మీరు చదువుకున్నారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చదువుకున్నారు కదా. చివరిలో ఏముందండి? మనము లేకుండా వారు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అంటే యేసుక్రీస్తు వారు రావాలి, వారితో పాటు మనల్ని కూడా తీసుకుని వెళ్ళాలి. మరి ఏం చేయాలి? ఇవన్నీ చేయడానికి మనం ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచించగలిగితే, మనం దేవుణ్ణి సంతోషపెట్టే ఒక విధానం బైబిల్లో చెప్పాడండి యేసుక్రీస్తు వారు. ఏంటా విధానం? లూకా సువార్త, అదే మన పాఠ్యభాగంలోనే చదువుకుంటూ లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎవరున్నారండి పరలోకంలో? దేవుడున్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వీళ్ళందరూ సంతోషంగా ఉంటారంట. ఏ పని చేస్తే అండి? ఒక్క పాపి విషయమై మారు మనసు పొందాలి. ఒక పాపిని మీరు మార్చగలిగితే పరలోకంలో ఉన్న దేవుడు సంతోషపడిపోతాడంట. పరలోకంలో ఉన్న దేవుడికి ఎలాంటి సంతోషం అండి? కింద లైన్ మళ్ళీ చదవండి. ఎలాంటి సంతోషం? ఎక్కువ సంతోషం. ఎక్కువని ఎప్పుడు వాడతాం? ఇదిగో నాకు చాలా ఎక్కువ ఇచ్చేసాడు దేవుడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటే ఫీల్ అవుతూ ఉంటాం కదా మనం అప్పుడప్పుడు. నేను చాలా నా గుండె అంతా ఇలా తేలిపోయినట్టు అయిపోయింది, నా బాడీ అంతా తేలిపోయినట్టు అయిపోయింది, నేను ఎంత సంతోషంగా ఉన్నాను. దేవునికి అలాంటి సంతోషం మీరు ఇవ్వాలంటే మీరు ఏం చేయాలంట? ఒక పాపిని మార్చాలంట. ఒక పాపిని మారిస్తే ఆయన ఎక్కువ సంతోషంగా ఉంటాడంటండి. ఒక పాపిని మీరు వాక్యం చెప్పి మార్చగలిగితే ఆయన చాలా సంతోషంగా ఉంటాడంట, ఎక్కువ సంతోషంగా ఉంటాడంట. ఇంకో మాట చూడండి, 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ఎలాంటి ఎక్కడ జరుగుతుందండి? ఒక పాపి విషయమై దేవుని ఎదుట దూతల ఎదుట సంతోషం కలుగుతుందంట. ఏమండి? దూతల దగ్గర సంతోషపడతాడంట. ఈరోజు మనం చేసుకుంటున్నాం కదా పండగ, మనం దేవుణ్ణి ఆనందపరిచేవారుగా ఉంటున్నామో లేదో మనకు తెలియదు, కానీ ఒక పాపిని మారిస్తే ఆయన ఆనందపడతాడంట. ఏమండి? మనం తండ్రి ఇలా ఆనంద పెట్టేవారుగా ఉన్నామా? యేసుక్రీస్తు వారిని మనం సంతోషపెట్టేవారుగా ఉన్నామా? యేసు ఇదిగో మీకోసం ప్రాణం పెట్టాడు కదా, ఎన్నో శ్రమలు పొందాడు కదా, రక్తాన్ని కార్చాడు కదా, శరీరాన్ని గుల్ల చేసేసుకున్నారు కదా, చంపేది ఏదండి? ఒక చపాతీ పిండిని పిసికినట్టు పిసికేశారండి. అందుకనే ఈరోజు ఆ సందర్భాన్ని తీసుకునే మీరు రొట్టె తింటున్నారు.
ఇదిగో నలగగొట్టబడిన రొట్టె ఆయన శరీరం, ఇదే నా శరీరం. చపాతీ ఎలా చేస్తారు? పిసుకుతారు కదండి. పిసికి 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 ఒక రొట్టె కింద తయారు ఎంత మెత్తగా పిసికితే అంత పొంగుతుంది. ఇలాంటి శరీరాన్ని ఇదిగో రొట్టె తీసుకుంటున్నారు మీరు ఆదివారము. ఇదిగో ఆయన నుంచి కారిపోయింది రక్తమంతా, ఆయన మన పాపాల నిమిత్తం కార్చేశాడు రక్తమంతా. ఆ రక్తానికి సాదృశ్యంగా మీరు ఇదిగో ద్రాక్షారసం తాగుతున్నారు. మరి యేసుక్రీస్తులా బ్రతకడానికి, యేసుక్రీస్తు వారిని సంతోషపెట్టడానికి మనం ముందుకు వెళ్తున్నాయండి. ఒక పాపి విషయమై అంటున్నాడు. మరి ఒక పాపిని మార్చే పని ఏమైనా చేస్తున్నావా? ఒక పాపిని ఇదిగో దేవుని దగ్గరికి త్రిప్పే పని ఏమైనా చేస్తున్నావా? లేదంటే ఈరోజు సంఘాల్లో పరిస్థితి ఎలా ఉందండి? ఇదిగో వాక్యం విన్నాం, రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాం, మన పని అయిపోయింది, ఇంటికి వెళ్ళి హ్యాపీగా బిర్యానీ వండుకుని తినేయాలి, శుభ్రంగా పడుకోవాలి, ఏదన్నా సీరియల్ ఉంటే చూసుకోవాలి, ఇంతే కదండి. ఏమైనా ఉంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఒక పాపిని మార్చే పని చేస్తే ఇదిగో నాయన నేను సంతోషపడతాను, నాయన ఎక్కువ సంతోషపడతాను, నేను దూతల ఎదుట సంతోషపడతాను, నేను దూతల దగ్గర నేను సంతోషంగా ఉంటున్నాను అన్నాడండి. ఇది నా బాధ కాదండి, తండ్రి బాధ. మీరు నమ్ముకుంటున్నారు కదా యేసుక్రీస్తు వారిని, ఆయన బాధ అండి. ఇదిగో నాయన నేను చేశాను కదా ఒక పాపని. ఏంటి సిలువలో పక్కన ఉన్న దొంగ మారాడా? ఏమన్నాడు? నీవు నేడు నాతో పరదేశంలో ఉండు. అంటే చనిపోయే ముందర కూడా ఆయన ఒక వ్యక్తిని మార్చగలిగాడు. ఈరోజు మనం బ్రతికే ఉన్నాం కదా, మనం జీవిస్తున్నాం కదా. మరి మనం బ్రతికే ఉన్నప్పుడు, మనకి ఇవన్నీ తెలిసినప్పుడు ఒక వ్యక్తిని మార్చడానికి ఎందుకు? మార్చమంటే మత మార్పిడి చేయమంటలేదండి. బైబిల్ లేదు మత మార్పిడిని ఎప్పుడు ప్రోత్సహించలేదు. మనస్సు మార్చాలి, దేవుని వైపు త్రిప్పాలి. అతడు ఇదిగో పాపపు పనులు చేయకుండా దేవుని కోసం బ్రతికే వారిలా చేయాలి. అవునా కదండి? ఇప్పుడు మనం అందరం ఉన్నాం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 10 మంది పిల్లలు ఉన్నారు ఎవరైనా, వాళ్ళు కూడా రక్షణలో ఉన్నారనుకుందాం. ఒక ఇద్దరు కాలిపోతున్నారు అనుకోండి, అదిగో అక్కడ బయట అలా కాలిపోతున్నారు, ఇక్కడ మిగతా 8 మంది కూర్చున్నారు. పోనీలే నాకు 8 మంది పిల్లలు ఉన్నారు కదా, 8 మంది ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళిద్దరూ కాలిపోతే కాలిపోని అని వదిలేస్తారా? వాళ్ళిద్దరూ పోతే పోని, ఇంకా 8 మంది ఉన్నారు కదా అని వదిలేస్తామండి? ఇదిగో అక్కడ ఇద్దరు కాలిపోతున్నారు కదా, వాళ్ళని రక్షించడానికి ఏదో ప్రయత్నం చేస్తారు కదా. మీరు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ లోకంలో దేవుడు అన్నాడు, అనేక మంది పాపపు ఊబిలో పడిపోయారు నాయన. ఇదిగో క్రైస్తవుడిగా నిన్ను ఏర్పరచుకున్నాను నేను. క్రీస్తు తర్వాత మీరు ఒక పాపిని ఇదిగో అగ్నిలో నుండి ఒకని లాగినట్టు మీరు రక్షించాలి. ఇదండి, ఈ పని ద్వారా దేవుడు ఆనందపడతాడంట. ఈ పని ద్వారా దేవునికి ఎక్కువ సంతోషం అంట. ఏమంటే ఇద్దరి కోసం మీరు ఆలోచిస్తే దేవుడు ఎంతమంది గురించి ఆలోచిస్తున్నాడు? ఏమంటే ఇక్కడ ఉన్నవారైనా ప్రపంచం 800 కోట్ల మంది ప్రపంచ జనాభా. మనం ఇక్కడ కూర్చున్నదంతా మహా అయితే 100 మంది, ఒక 50 మంది, ఒక 30 మంది ఇలా సంఘం కింద కూర్చుంటాం. కానీ మరి 800 కోట్ల మందిలో ఇంతమందిని క్రైస్తవులు ఏమైనా దేవుని కోసం బ్రతుకుతున్నారండి? నీ పక్కనున్న సహోదరుడు ఏమైనా దేవుని కోసం బ్రతుకుతున్నాడా? నీ పక్కనున్న సహోదరి దేవుని కోసం బ్రతుకుతుందా? మరి వీరిని మార్చుకోవడానికి, వారి మనసు మార్చడానికి, వారిని దేవుని వైపు త్రిప్పడానికి వాక్యాన్ని నేర్చుకుని నువ్వు వాక్యం చేత పట్టుకుంటే ఏమంటాడో తెలుసా దేవుడు? ఇదిగో వాక్యాన్ని చేత పట్టుకుని వెళ్తే ఏమంటాడో తెలుసా? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఎట్టి జనము మధ్య ఇదిగో పాపంతో నిండిపోయింది కదా, ఇదిగో అక్రమార్కులు అయిపోయారు కదా, దుష్ట సంతానం అయిపోయింది కదా, ఇట్టి జనము మధ్య మీరు జీవవాక్యము. ఏదండి వాక్యం? ఇదిగో ఇదే వాక్యం, బైబిల్. దీన్ని చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అంటే వాక్యాన్ని చేత పట్టుకుంటే మీరు ఏమవుతారంట? లోకమందు జ్యోతులుగా ఉంటారంట.
లోకమందు జ్యోతి, అందుకనే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటారు కదండి, అంటారా? వెలుగై ఉన్నారు. ఒకవేళ మీరు ఇలా వాక్యాన్ని చేత పట్టుకుని లోకంలోకి వెళితే మిమ్మల్ని జ్యోతులు అంటాడంటే. ఇంకో మాట చూస్తారా? ఇంకో మాట దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, ముగించేసుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులు, ఆకాశ మండలంలోని జ్యోతులు. ఆకాశంలో ఏమున్నాయండి? నక్షత్రాలు, అంతేనా? నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలతో పోలుస్తున్నాడు మిమ్మల్ని. మనం ఏం చేస్తున్నాం? ఇదిగో చచ్చిపోయినా మన ఇంటిపైన స్టార్ ఇట్టుకుని స్టార్ని చూసి మురిసిపోతున్నాం. మనల్ని ఏం చేస్తానంటున్నాడండి? ఇదిగో ఆకాశంలో జ్యోతులు అంట. ఎందుకు ఈ జ్యోతులు అంటున్నాడు? ఆ మాట చూడండి, కంటిన్యూ చేయండి. నీతి మార్గమున అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ఈ లోకములో ప్రకాశించెదరు. ఏమండి, యేసుక్రీస్తు వారు వేకువ చుక్క అని చెప్పుకున్నారు కదా ఆయన, అవునా? అంటే ఒక వేకువ చుక్కగా ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన ఒక స్టార్ కింద నిలిచాడు. ఈరోజు చాలామంది స్టార్ అనగానే ఆ స్టార్ ఈ స్టార్, ఆ స్టార్ ఫ్యాన్ ఈ స్టార్ ఫ్యాన్ అంటారు. మన క్రైస్తవుల పిల్లలే. సినిమాలు చూసండి ఇదంతా. మరి ఆ స్టార్ కాదు, ఆ స్టార్ ఏం చేయలేదు నీ కోసం. ఆ స్టార్ నీ కోసం ప్రాణం పెట్టలేదు. నీ కోసం ప్రాణం పెట్టిన స్టార్ ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు ఒక స్టార్ కింద అనేకులను త్రిప్పారు. మరి తర్వాత ఎవరు? యేసుక్రీస్తును ధరించుకున్న నువ్వే ఒక స్టార్. యేసుక్రీస్తుని ధరించుకున్న నువ్వే ఒక స్టార్. ఒక స్టార్ కింద వెలగాలి, ఈ లోకాన్ని వెలిగించాలి నువ్వు. ఆయన ఈ లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు కదా. ఆయన తర్వాత ఎవరిది ఈ బాధ్యత? నీదే. ఇదిగో ఈ వాక్యాన్ని పట్టుకుని వెళ్ళాలి. ఈ వాక్యాన్ని పట్టుకుని ఇదిగో నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేక మందిని త్రిప్పుతారో వాళ్ళే ఆకాశంలో నక్షత్రాల వలె ఉంటారంట. నిరంతరము ప్రకాశిస్తారంట. మరి నిరంతరము ప్రకాశించేవారిగా మీరు ఉంటారో లేదో ఆ నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతూ మరి ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకమందున్న మా తండ్రి, మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఈ భూలోకంలో మిమ్మల్ని ఎక్కువ సంతోషపెట్టేవారుగా మేము ఉండాలని వాక్యాన్ని చదువుకున్నాం తండ్రి. ఆ వాక్య ప్రకారం ఈ భూమి మీద బ్రతికి మా తనువు చాలించి మీ చెంతకు చేరే ప్రయత్నం మేము చేయగలుగుటకు మాకు సహాయం చేస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.